ఆంధ్రజ్యోతిలో సుప్రీంకోర్టుకు ఈరోజు తెలివి వచ్చింది. ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని సుప్రీంకోర్టు నిద్రపోయినట్టు లెక్క. తెలంగాణ ప్రజలారా, పేద ప్రజలారా, పాటాపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ను ఏం చెప్తున్నానంటే బాగా వినండి. నేర ప్రజా ప్రతినిధులపై శాశ్వత నిషేధం. అబ్బా, మన సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన ఆలోచన చేస్తుంది. 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం. ఇప్పటి వరకు రాజకీయాలలో చదువురాని నా కొడుకులు దద్దమ్మలు, గూండాగాళ్ళు, ఒక్కడికి సరిగా తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. దాదాగిరి చేసి, గూండాయిజం చేసి, ల్యాండ్లన్నీ కబ్జా చేసి, హత్యలు చేసి, పేద ప్రజలను, మధ్యతరగతి వాళ్ళను భయపెట్టి, హైదరాబాద్లో అయితే మరీ ఎక్కువ, ఇందులో కాంగ్రెస్ గుండాలు అయితే విపరీతం, బాబా మామూలు కాదు. ఆ గూండాల కూడా అంతా అప్పట్లో కుస్తీలు పట్టిన ఈ గొల్ల మహానుభావులే ఉన్నారు ఎక్కువ. ఆ తర్వాత తుర్క మహానుభావులు, ఆ తర్వాత ఇంకా వేరే కులాల వాళ్ళు. అప్పట్లో కుస్తీలంట, పైల్వాన్లంట, దాదాలంట, కత్తులు కటారాలు పట్టుకొని గ్రూపులంట, ఒకరినొకరు చంపుకున్నాడంట, హత్యలంట. ఇంకా హైదరాబాదులో పేద ప్రజలు బతకడమే కష్టమైపోయింది. ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ అండదండలతోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని పెంచి పోషించి రెచ్చగొట్టి, అవతల వాళ్ళని భయపెట్టి, పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళని ఇడిపించడు, అంటే వీళ్ళను రక్షించడు. ఈ ఎమ్మెల్యేలు రక్షించడం వల్ల ఏమైందంటే వాళ్ళకి సేఫ్టీ వచ్చేసింది. మనం ఏం చేసినా ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీస్ స్టేషన్ వస్తాడు, ఇడిపిస్తాడు, మన మంత్రి వస్తాడు, ఆ ధీమాతో వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఒక స్టేజీలో అయితే పోలీసు వాళ్ళే ఈ గూండాలకు భయపడ్డ పరిస్థితులు ఉండే, ఇప్పటికీ ఉన్నాయి. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు గూండాల జోలికి పోవట్లేదు. ఎమ్మెల్యేలలో రౌడీలు ఉన్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళే పెద్ద బిజినెస్ మ్యాన్లు. ఇక అలాంటప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ జోలికి ఎందుకు పోతారు? ఎందుకంటే మినిస్టర్ వాడే కదా, వాడి కింద ఈ పోలీసు వాడు పనిచేస్తాడు కదా, మరి ఎట్లా? కష్టమే కదా అప్పుడు. అందుకని నేనేమంటానంటే పాటాపాటికి ఓటేసి అధికారం ఇస్తే నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరికి, పేదలకు ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాను. ఒక్కొక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చి, పని ఉన్నా లేకున్నా కంపల్సరీ పని ఇచ్చాననుకో, పని దొరికేంత వరకు జీతం ఇచ్చాననుకో, 30,000 అంటే మామూలు విషయం కాదు. ఒక వ్యక్తికి మామూలుగా నెలకు 5,000, 6,000, 7,000, 8,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. అప్పుడు నేనేం చేస్తాను, సంవత్సరం కష్టపడితే అతను 3,60,000 అవుతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా 8 గంటల పని. సో అంత ఒక వ్యక్తికి మనం అంత అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అతనికి చెడు అలవాట్లన్నీ బంద్ చేపిస్తాం. మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, పాన్పరాగ్ తాగొద్దు. పాన్పరాగ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది, మందు వల్ల ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. తల్లి పుట్టగానే చనుపాలు ఇస్తుంది, తర్వాత పాలిస్తుంది, ఎంతో అల్లార ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. పెరిగాక మీరేంటి, ఈ సమాజాన్ని బట్టి, ఈ దద్దమ్మ ప్రభుత్వాలు బట్టి, ఈ ప్రభుత్వాలకు దొంగనా కొడుకులు వీళ్ళు 30,000 కోట్ల కొరకు పబ్లిక్ను నానా అవస్థలు పెడుతున్నారు. పాట ఈరోజు చూడండి, బీర్ల ధరలు 15% పెంచేశారు. అదే మా పాటాపాటికి అధికారం ఇవ్వండి, మందు బంద్. ఎవడైనా మందు తాగడానికి వీలే లేదు. మందు బంద్, సిగరెట్ బంద్, పాన్పరాగ్ బంద్. ప్రజలను ఆరోగ్యవంతంగా చేయడమే పాటాపాటి సిద్ధాంతం. మరి అది కాంగ్రెస్ పార్టీకి ఉందా, బీజేపీ పార్టీకి ఉందా, బీఆర్ఎస్కి ఉందా? ఏమీ లేదు. అసలు ఇందులో చాలామందికి ఎమ్మెల్యేలు, ఎంపీలకే సరిగా చదువు రాదు. ఈ దద్దమ్మల కొడుకులకే రాజ్యాంగం తెలియదు, షెడ్యూల్ తెలియదు. వీళ్ళు ప్రజలను ఏం చైతన్యం చేస్తారు? ఈ రాజ్యాంగ పరంగా వీళ్ళు ఏం పరిపాలిస్తారు? కాబట్టి ఈ దద్దమ్మ పార్టీలను, ఈ అవివేక పార్టీలను, ఈ అసమర్థ పార్టీలను, ఈ చైతన్య పార్టీలను ఓడియండి. నాలాగా చైతన్యం ఉన్న వ్యక్తిని, ప్రజలకు
పేద ప్రజానీకానికి, పేద మహిళలకు సేవ చేయాలని ఉన్న వాళ్ళకు ఓటేసి గెలిపియండి. పేద మహిళలు ఎంత కష్టపడుతున్నాయో పాపం. వాళ్ళకి జీవితాంతం మెడలో నల్ల పూసల దండ, పసుపు దాడు, ఇంకోటి రోల్డ్ గోల్డ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళకు బంగారు అనేది జీవితంలో లేనే లేదు. అందుకే మా పాట అధికారంగా రాగానే ఫస్ట్ ప్రతి పేద మహిళ మెడలో 2 తులాల గోల్డ్ చైన్ ఇస్తాను. మహిళలు కార్లు ఎందుకు నడపకూడదు? దానికి చదువు అవసరం లేదు కదా. చదువు రానోళ్ళు డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నారు కదా మగవాళ్ళు. అలాగే మహిళలు కూడా ఒక కారు ఉచితంగా ఇస్తే, జస్ట్ లైక్ నానో కార్ లాగా, అదెంత 1 లక్ష రూపాయలు. పెద్ద కార్ల కంపెనీకి ఈఎంఐ గవర్నమెంట్ కడుతుంది, ప్రాబ్లం లేదు. వాళ్ళు కారు నడిపితే వాళ్ళు ఏదో ఫంక్షన్లకు, పెళ్ళికో, చావుకో, దగ్గర ఊళ్ళు పోవాలంటే వాళ్ళు ఆ కారులో ఒక 8 మందో 10 మందో వెళ్తారు. హాయిగా ఆ ఫంక్షను ఏదో ఒకటి వాళ్ళ పర్సనల్ అటెండ్ చేస్తారు, వస్తారు. కారు ఇవ్వడం వల్ల తప్పేముంది? ప్రతి ఒక్కరికి కారు కావాలి కదా, వాహనాలు కావాలి కదా. ఒక ఊరు నుంచి ఎవరికి పోవాలంటే నడిచే రోజులు కావు కదా. అందుకని కారు అందుకే ఉచితంగా ఇస్తాం. అందుకే గోల్డ్ చైన్ ఉచితంగా ఇస్తాం ప్రతి ఒక్కరికి. తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తికి, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 30,000 జీతం కంపల్సరీ ఇస్తాను, పని కల్పిస్తాను. ఒకవేళ పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు ఈ నెలకు 30,000 జీతం ఇస్తూనే ఉంటాం. ఇది ఎలా చేస్తామంటే, ఒక్కొక్క ధనవంతుడికి సంవత్సరానికి 50 లక్షలు పేదల ట్యాక్సీ వసూలు చేస్తాను. అది ఎంత అవుతుంది? 10 లక్షల కోట్లు అవుతుంది. అప్పుడు మందు చేస్తే ఎంత? 30,000 కోట్లు. అలాగే గోల్డ్కు ఒక 30,000 కోట్లు అనుకో. అలాగే కార్లకు ఒక 30,000 కోట్లు. ఇంకా 9 లక్షల కోట్లు ఉంటాయి కదా. రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాదు? బ్రహ్మాండంగా అవుతుంది. ఈ దద్దమ్మలకి ఎకనామిక్స్ తెలవాలా, ఆర్థిక శాస్త్రం తెలవాలా. అప్పుడే ప్రజల్ని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఏమి ఉండదు, పరమ దద్దమ్మలు. అందుకే వీళ్ళని ఓడించండి అయ్యా. 75 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ పాలన. ఏం చేస్తున్నారు? రాజ్యాంగానికి అడ్డం తిరిగితే యువకులు, మేధావులు, మావోయిస్టులు, నక్సలైట్లు, ఎంత పెద్ద మేధావులు ఉన్నారు, అందులో బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు, వాళ్ళని చంపి పడేస్తున్నారు. యువకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో. రాజ్యాంగం గురించి, సెక్షన్ల గురించి, షెడ్యూల్ గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, ప్రపంచాల గురించి, నియంత్రణల గురించి అన్నీ చెప్పగలరు. బాగా చదువుకున్న వాళ్ళు, హుషారుమంతులు, చైతన్యవంతులు, వాళ్ళందరినీ సాగగొట్టేస్తున్నారు. ఏమనంటే రాజ్యాంగపరం. వాళ్ళు వీళ్ళని చెప్పడం, వీళ్ళు వాళ్ళని చెప్పడం. ఇప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయారు. మరి ఏం లాభం? సమస్య పరిష్కారం చేయాలి కదా. నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, ఆ పోలీసులను పెట్టుకొని తిరగడం కాదు. ఏమైంది? ప్రధానమంత్రిని కాల్చిపడేశారా? మరి ఎందుకు కాల్చారు? తప్పెవరిది? పాలకులది. పాలకులు ఎప్పుడైనా కూడా ప్రజలకు పని ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, ఆటోమేటిక్ ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి అయ్యా. పేద ప్రజలారా, పేద మహిళలారా, కొంచెం మారండి అయ్యా. మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. మీరు నాకు ఓటేయండి, అధికారం ఇవ్వండి.